ఇప్పుడు మనం వేదాంత నిండిమల్లో 76వ శ్లోకం దీన్ని చూద్దాం. సుఖమల్పం బహుక్లేశో విషయగ్రాహిణాం నృణాం అనంతం బ్రహ్మనిష్టానాం ఇది వేదాంత నిండిమః. ఇది చెబుతున్న విషయం. ఏమంటాడు ఇక్కడ? ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తూ ఉన్నారు. ఒకళ్ళేమో విషయాసక్తులైనటువంటి వాళ్ళు, రెండో వాళ్ళేమో బ్రహ్మనిష్టాపరులు. ఈ రకంగా ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఈ ఇద్దరిలోనూ ఇప్పుడు ఏమంటున్నారంటే, విషయాసక్తులైనటువంటి వాళ్ళకి, విషయముల యందు మునిగి తేలుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమంటాడు? బహుక్లేశో సుఖమల్పం. వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయా, సుఖాలు చాలా తక్కువ ఉంటాయి అన్నాడు. మరి రెండో వాళ్ళు ఎవరు? వీళ్ళు బ్రహ్మనిష్టాగరిష్ఠులు, అంటే మోక్షం పొందాలి అనే కోరిక ఉన్నటువంటి వాళ్ళు, దివ్య జ్ఞాన సంపన్నులు. అటువంటి వాళ్ళకి ఏమవుతుంది? అనంతం సుఖం. వాళ్ళ సుఖము అనేది అనంతంగా ఉంటుంది. మరి కష్టాలు అసలు ఉండవు. అందుకే కష్టాల గురించి మాట్లాడాల. వాళ్ళకి ఏముంటుందన్నాడు? అనంతం సుఖం. సుఖము అనేది విపరీతంగా ఉంటుంది, కష్టాలు మాత్రం ఉండవు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు దీనికి వివరణ చూద్దాం ఒక్కసారి. విషయాసక్తులు, విషయములందు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు, లౌకికమైనటువంటి కోరికల యందు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళనే విషయాసక్తులు అని అంటాం. ఈ లౌకికమైనటువంటి కోరికలు కలిగినటువంటి వాళ్ళు ఎంతసేపు ఏదో కావాలి, దేన్నో పొందాలి అనే ఆలోచన చేస్తూ ఉంటారు. ఎంతసేపు వాళ్ళకు ఉండేది అదే రకమైనటువంటి ఆలోచన. ఏదో కావాలి, దేన్నో పొందాలి. ఏం కావాలి నీకు? ఒక కోరిక తర్వాత ఇంకో కోరిక వస్తుంది. ఏం కావాలి అనటానికి అసలు ఒక ఇదేం లేదు. ఎవరైనా ఒక గృహస్థుడిని చూడండి, ఇదిగోనండి ఇప్పుడు నాకు డబ్బులు కావాలి, డబ్బులు వస్తే నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అంటాడు. సరే, డబ్బులు వచ్చినాయి, అతను అడిగినటువంటి డబ్బులు వచ్చినాయి. ఏవయ్యా నీ కష్టాలని గట్టెక్కినట్టేనా? లేదండి, నా పిల్లకి పెళ్ళి అవ్వటం లేదు ముందు, అదొకటి ఉందండి, ఆ పిల్లకి పెళ్ళి కావాలి. సరేనయ్యా, నీ పిల్లకి పెళ్ళి అయింది, ఇప్పుడు నువ్వు సుఖమేనా? లేదండి, అలా కాదు, నా కొడుకు ఉద్యోగం రావాలి. సరే, కొంతకాలానికి ఆ కొడుకు ఉద్యోగం కూడా వచ్చింది, అయిపోయిందా? ఇప్పుడు నువ్వు సుఖమేనా? సుఖం కాదండి, నా భార్యకి ఆరోగ్యం చెడిపోతుంది, ముందు ఆవిడ ఎలా అయినా సరే ఆవిడ సెట్ కావాలి, ఆవిడ ఆరోగ్యం కుదుటపడాలి. సరే, ఆరోగ్యం కుదుటపడింది, ఇప్పుడు బాగున్నావా? కాదండి, నా ఆరోగ్యం కూడా చెడిపోయే పరిస్థితి వస్తుంది, ముందు నా ఆరోగ్యం కూడా బాగుపడాలి. సరే, నీ ఆరోగ్యం కూడా కొంతకాలానికి బాగుపడింది, ఇప్పుడు సుఖమేనా? కాదండి, ఎక్కడ చాలా కష్టాలుగా కనిపిస్తోంది. మా అమ్మాయికి పెళ్ళైతే అయింది కానీ దాని పిల్లలు లేరు, మరి మా అమ్మాయికి పిల్లలు పుట్టాలి. సరే, ఆ తర్వాత నా కొడుకు పెళ్ళి కావాలి. తర్వాత కొడుకు పిల్లలు పుట్టాలండి, లేకపోతే ఎట్లా వంశం నిలవదు కదా, కాబట్టి వంశాంతరం కావాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఆ కోరికలోనే పుట్టుకుని వస్తూనే ఉన్నాయి. అవి అలాగే ఉంటాయి కూడా. అందుకే చెప్పాడు ఎకనామిక్స్లో, వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్,
కోరికలు అనంతములు. ఒక కోరిక తెస్తే ఇంకో కోరిక ఆటోమేటిక్గా వచ్చి ఉంటుంటుంది. అది పుష్పక విమానం లాంటివి కోరికలు అనేవి. పుష్పక విమానంలో ఎంతమంది కూర్చున్నా సరే ఇంకోటి చోటు ఉంటుందట. ఎంతమంది కూర్చున్నా సరే అందరం ఎక్కువ చూడటానికి 100 సీట్లు కనిపిస్తున్నాయి. 100 మందిని ఎక్కించారు. 101వ సీటు కనిపిస్తుంది. మళ్ళీ ఇంకోటి ఎక్కించారు. 102వ సీటు కనిపిస్తోంది. మీరు 1000 మందిని ఎక్కించినా సరే 1001వ సీటు కనిపిస్తుంది మళ్ళీ. అది ఆ పుష్పక విమానం యొక్క ప్రత్యేకత అని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా వాన్స్ ఆర్ అన్లిమిటెడ్. నీ కోరికలన్నీ తీరినా సరే ఇంకో కోరిక ఏదో కనిపిస్తుంది. కొత్త కోరిక అనేది పుట్టుకొస్తుంది. అలాగే ఈ కోరికలు తీర్చుకోవాలి. కోరికలు తీర్చుకోవడానికి ఏం చేయాలి? ఒట్టిగా కోరికలు తీరవు కదా. మరి కోరికలు తీరాలి అంటే నువ్వేదైనా జపమో, తపమో, యజ్ఞమో, యాగమో, కర్తవో, పూజలో, వ్రతాలు ఏదో ఒకటి చేయాలిగా. అవి చేయటం అనేది సామాన్యమైన విషయం కాదుగా. దానికోసం చాలా కష్టపడాలి. వ్యయ ప్రయాసాలకు ఓర్చి అవన్నీ కూడా చేయాలి. చేసిన తర్వాత ఈ కోరిక తీరుతుందో లేదో అనుమానం, తీరకపోతే ఏం చేయాలి అనే భయం, ఇవన్నీ ఉంటాయి. అనేక రకాలైన కష్టాలు. ఈ వ్రతాలు, పూజలు, లేకపోతే యజ్ఞాలు, యాగాలు చేయటం అనేది అంత తేలికైన పని ఏం కాదు. మనం వాటిని చేయాలంటే ధనం కావాలి, మ్యాన్ పవర్ కావాలి. అంటే మనీ పవర్ కావాలి, మ్యాన్ పవర్ కావాలి. తీరా మనం ఆ విజయం సాధించిన తర్వాత నీతో పాటు ఇంతకాలం ఉన్నాం కదా, మరి మా సంగతి ఏమిటి అని అడుగుతారు నీ అనుయాయులంతా. మరి వాళ్ళందరినీ చూడాలి. లేకపోతే మీరు తిరుగుబాటు చేస్తారు వాళ్ళు. ఇలా కోరికలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అందుకే ఆ కోరికలు తీర్చుకోవటానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా కష్టాలు పడుతూనే ఉంటాడు. ఎప్పుడూ కష్టాలు పడుతూనే ఉంటాడు. చిన్న ఉదాహరణ ఏమిటంటే ఇంద్రుడిని తీసుకోండి. దేవరాజు, త్రిలోకాధిపతి. ఆయన్ని మించినటువంటి వాడు ఎవరూ లేరు. కానీ ఎప్పుడు ఏదో అనుమానమే, ఎప్పుడూ అనుమానమే. భయం. ఏమిటి భయం? ఎవరు వచ్చి తన సింహాసనాన్ని ఎప్పుడు లాక్కుపోతారో అని భయం. ఏ పక్క నుంచి ఏ రాక్షసుడు వచ్చి తనను ఓడించేస్తాడేమో అని భయం. ఎప్పుడు భయమే. అలా భయపడుతూనే ఉంటాడు. కాబట్టి త్రిలోకాధిపత్యం వహించినప్పటికీ కూడా అతని సుఖాలు అనేవి లేవు, కష్టాలే ఉంటాయి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే అనంతం బ్రహ్మనిష్టానం. ఇక్కడ సుఖమల్పం బహుక్లేశో. ఎవరికి? విషయగ్రాహిణాం నృణాం. విషయాలైందో, విషయాసక్తులైందో మునిగి తేలుతూ ఉన్నటువంటి వాడికి సుఖము అనేది చాలా తక్కువ ఉంటుందయ్యా, కష్టాలే ఎక్కువ ఉంటాయి అంటున్నాడు. మరి అదే అనంతం బ్రహ్మనిష్టానం. బ్రహ్మనిష్ఠులకి ఈ సుఖం అనేది అనంతంగా ఉంటుంది. మరి క్లేశాలు, కష్టాలు ఇవి అసలు ఉండవు. అతనికి ఏమేమి ఉండవు. ఎందుకని అంటే ఈ బ్రహ్మనిష్ఠాగరిష్ఠుడైనటువంటి వాడు నాకు ఇది కావాలి అని ఎప్పుడూ కోరడు. అసలు నాకేం అక్కర్లేదయ్యా, అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని, ఇంకా నాకేం కావాలి? నాకు సామాన్యమైనటువంటిది కాదు, బ్రహ్మనిష్ట ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకునేటటువంటి ఆ పదవి వచ్చింది నాకు, అటువంటి స్థితి వచ్చింది నాకు. మహాజ్ఞానిని అయిపోయాను నేనే పరమేశ్వర స్వరూపాన్ని, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ. కాబట్టి ఇంకా నాకు కావాల్సిందేం లేదు, నాకు ఏమీ అక్కర్లేదు అనుకుని ఉన్నదాంతో తృప్తి పడేటటువంటి వాడికి
కష్టాలు అనేవి ఉండవు. ఆ తృప్తి అనేది లేకపోతే ఎప్పుడు నీకుండే కష్టాలే. అందుకే పోతన గారు చెప్తాడు, తృప్తించెందని మనుజుడు సప్తద్వీపంబులనైన సకంబడునే అని. తృప్తి అనేది కనుక లేకపోయినట్లయితే వాడు సప్తద్వీపాలు తిరిగినా సరే వాడు బాగుపడ్డా ఇంకా. కాబట్టి మానవుడికి కావాల్సిన తృప్తి అంటాడు భాగవతంలో. అలాగే ఇక్కడ బ్రహ్మనిష్టాగరిష్ఠుడైనటువంటి వాడు అన్నీ తన దగ్గరే ఉన్నాయి, పరబ్రహ్మ దగ్గరే అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఆయనకు కావాల్సింది అనేది ఏదీ లేదు. అంచేత ఆయనకి కష్టము అనేది ఏది కూడా ఉండదు, అన్నీ సుఖాలే. అందుకే బ్రహ్మనిష్టానం అనంతం సుఖం. బ్రహ్మనిష్ఠులైనటువంటి వాళ్ళకి సుఖము అనేది అనంతంగా ఉంటుందయ్యా. అదే లౌకికవాదులు విషయాసక్తులకేమో సుఖమల్పం బహుక్లేశో, సుఖం తక్కువ ఉంటుంది, దుఃఖాలు ఎక్కువ ఉంటాయి. అదే బ్రహ్మనిష్ఠులకి అసలు దుఃఖాలనే ఉండవు, అన్నీ సుఖాలే ఉంటాయి అని చెప్తోంది ఈ వేదాంత నిర్ణయంలో ఉన్నటువంటి 76వ శ్లోకం.